హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మనకి ఒక జనరల్గా 3 వ్యసనాలు తెలుసు. ఓకే, 1 జూదం, 2 తాగటం, 3 అమ్మాయిలు. ఓకే, కానీ కనిపించని ఆ 4వ సింహంలాగా ఇంకో వ్యసనం ఉందండి. అదేంటి తెలుసా మీకు? మీకు జాగ్రత్తగా గమనిస్తే మీకు అది తెలుస్తుంది అనమాట. ఇది హెల్త్కి ఏం ప్రాబ్లం ఉండదు, లాంగ్ టర్మ్లో మేబీ కొద్దిగా ప్రాబ్లం ఉంటుందేమో, కానీ ఏంటి అంటే వాళ్ళకి అంతా బాగానే ఉంటుంది, అంతా సవ్యంగానే జరుగుతుంది, డబ్బులు ఉంటాయి, జాబు, ఉద్యోగం, బిజినెస్ ఏదో చేసుకుంటూ ఉంటారు, బాగానే ఉంటారు. కానీ ఏదో చెయ్యాలి, ఇంకా ఎక్స్ట్రా సంపాదించాలి అని ఒక తపన ఉంటుంది అన్నమాట ఆల్వేస్. ఓకే, దానికోసం మనం ఏదైతే సేవింగ్స్ ఉన్నాయో, ఏదైతే సంపాదిస్తున్నారో అవి వేరే చోటుకి వెళ్ళి ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఓకే, పోనీ అక్కడ సక్సెస్ అవుతారా అంటే అక్కడ సక్సెస్ అవ్వరు. ఓకే, ఎందుకంటే కన్సిస్టెన్సీ ఉండదు, రైట్? ఎందుకంటే ఆల్రెడీ ఇంకో ఉద్యోగం ఏదో చేసుకుంటున్నారు కదా, సో దీనిపైన ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టలేరు, కానీ ఏదో చేయాలని తప్పన. సో అక్కడ డబ్బులు పెట్టడం పోవటం, అలాగే అది పోతుంది. మళ్ళీ ఓకే, మనం ఇలా చేయకూడదు ఇంకా అనేసి గమ్మునుంటారు. మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ ఆ తపన మళ్ళీ వస్తుంది అన్నమాట, పుట్టుకొస్తూ ఉంటుంది. మళ్ళీ ఇంకో ట్రయల్ చేద్దామని ఇలా ట్రయల్ చేస్తూ 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 ఉంటారు. కొంతమంది మేబీ సక్సెస్ అవ్వచ్చు, కానీ చాలా మటుకు మీరు చూస్తే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఈ కోవకు చెందిన వాళ్ళే అనమాట. ఇది మరీ డేంజరస్ వ్యసనం. ఇది మేబీ పక్కన వాళ్ళు ఇబ్బంది పట్టదు, హెల్త్ పరంగా కూడా అంత ఈజీగా ఇబ్బంది పట్టదు, కానీ లాంగ్ టర్మ్లో మీకు సేవింగ్స్ అవి ఏమి లేకుండా మీకున్న సేవింగ్స్ కానీ మీరు సంపాదించే కానీ అలాగా అది వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అలాగని నేను ఎవరైతే ఏదన్నా చేద్దామని ట్రై చేస్తున్నారో వాళ్ళని అధైర్యపరచట్లేదు, కాకపోతే ఇది గమనించమంటున్నాను అనమాట. మీకు కూడా తెలిసి ఉంటుంది ఇలాంటివి, మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు కదా ఇలాంటి పనులు. సో అలాంటి మీకు ఏమన్నా కనిపిస్తే మీరు దీంట్లో డెఫినెట్గా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.